హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మనీ హోమ్. మేమైతే మా ఊర్లో ఉన్న శివాలయం దగ్గరికైతే వచ్చామండి. ఇక్కడైతే చూసారా, అస్సలు ఖాళీ లేదనమాట. జనంతో కిటకిటలాడిపోతుంది. కార్తీక మాసం కదండి. ఈ కార్తీక మాసంలో ఏ శివాలయానికి వెళ్ళినా కానీ జనం ఫుల్గా ఉంటున్నారండి. ఇక్కడైతే లోపల దర్శనం చేసుకుంటున్నారండి. ఇదైతే పల్లకి అనుకుంటా, మరి స్వామివారిని ఊరేగిస్తారనుకుంటా అండి. కొత్తగా కట్టారనమాట గుడి. నేను ఇప్పుడే రావటం. ఇక గుడి ముందు కూడా జనాలకి అనేది ఇబ్బంది లేకుండా ఇట్లా చిన్న షెడ్ లాగా వేసి అక్కడ కూడా తులసమ్మాయి కుండీలు పెట్టారండి. ఒక 4-5 కుండీలు, తులసి కుండీలు. ఆ కుండీల దగ్గర కూడా జనాలు చాలామంది పూజలు చేసుకుంటున్నారనమాట. కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడ ఒక చెట్టు కింద నాగేంద్ర స్వామి విగ్రహం కూడా పెట్టారు. ఇక్కడ కూడా జనాలు అనేది పూజలు చేసుకుంటున్నారండి. చాలా ప్లేస్ ఉందన్నమాట. చూసారా, దూరం నుంచి చూస్తుంటే లైటింగ్స్తో గుడి అంతా కళకళలాడిపోతుందో. ఇక ఇదైతే కార్తీక సోమవారం రోజండి. నేనైతే ఉదయాన్నే 5 గంటలకే లేచేసి ఇల్లు అవి క్లీన్ చేసుకొని స్నానం చేసేసి దీపారాధన అయితే చేసేసానండి. సోమవారం రోజు అనమాట ఇది. ఇక ఈరోజు అయితే మేము వేరే శివాలయానికి వెళ్దామని అనుకున్నామండి. మా ఊళ్ళో కాకుండా మా ఊరు పక్కన ఇంకా శివాలయం ఉంది. ఎప్పుడు అక్కడికే వెళ్తాము కదా, అక్కడికి కూడా వెళ్దామని శివాలయానికి వెళ్దాము, అభిషేకం చేయించుకుందాము అని. అభిషేకం చేయించుకోలేదండి, ప్రతి సంవత్సరం చేయించుకుంటాము. ఈ సంవత్సరం అభిషేకం చేయించుకుందామని ఇక సోమవారం రోజునైతే మార్నింగ్ లేసి పూజ చేసేసుకొని నేను గుడికి వెళ్ళడానికి కావాల్సిన సామాగ్రి అంతా సర్దుకుంటున్నానండి. ఈ విధంగా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పొద్దున్నే మార్నింగ్ చేశాను. చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇక ఆ తర్వాత అయితే ఇక తులసమ్మ దగ్గర కూడా దీపాలు వదులుదామనేసి అయితే బయట అయితే బాగా చీకటిగా ఉంది. అందులో గాలి కూడా బాగా వస్తుందండి. అందుకని నేను ఇంట్లోనే వెలిగించి తీసుకువెళ్ళి తులసమ్మ దగ్గర పెట్టాను. ఈ దీపాలు అనేవి నేను ఆవునేయి దీపాలు తయారు చేశాను కదండి, మన ఛానల్లో ఉందన్నమాట ఆ వీడియో. అలా ఆవునేయి దీపాలు మనం తయారు చేసుకొని పెట్టుకుంటే మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడైనా, లేకపోతే సోమవారాలు ఇలా పొద్దున్నే వెలిగించుకునేటప్పుడైనా మనకి ఇబ్బంది లేకుండా తక్కువ టైంలో వెలిగించేసుకోవచ్చండి. ఆవు నెయ్యి దీపాలు అలా తీసేసి ఇలా కొబ్బరి చిప్పలో పెట్టేసి వెలిగించేసాను. ఒక 2 నిమిషాల పని అనమాట. ఆ వీడియో ఉంది, ఎవరికన్నా కావాలంటే చూసి అలా తయారు చేసుకొని పెట్టుకోండి. మనం గుళ్ళకి వెళ్ళినప్పుడు కూడా చక్కగా ఆ తయారు చేసిన బాక్స్ తీసుకెళ్ళి గుళ్ళ దగ్గర కూడా ఈజీగా వెలిగించుకోవచ్చు. చూసారు కదా, ఇక ఈ దీపాలు కూడా వెలిగించేసాను అనమాట తులసమ్మ దగ్గర. ఇక ఈ నీళ్ళలో కొంచెం కొద్దిగా పసుపు, కుంకుమ, పూలు వేసేసి నేను కొబ్బరి చిప్పలు అయితే దీపాలు వదిలేశాను. ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ అయితే గుడికి వెళ్ళే ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుందండి. జాగ్రత్తగా ఉనండి. మనం గుడికి వెళ్ళేటప్పుడు పూజ సామాన్లన్నీ తీసుకెళ్తాం కదా. ఈ కార్తీక మాసంలో ఏ గుడికి వెళ్ళినా పసుపు, కుంకుమ అన్నీ తీసుకెళ్తాం కదా. ఎక్కడ మనకి గుళ్ళో ఎక్కడ కొంచెం తులసమ్మ దగ్గర అయినా ఉసిరి చెట్లు ఉన్న దీపాలు వెలిగిస్తాం కదా ఈ కార్తీక మాసం అంతా. అందుకని ప్రతి ఒక్కరూ ఏ గుడికి వెళ్ళినా కానీ అన్నీ తీసుకెళ్తూ ఉంటారు. బుట్టలో తీసుకెళ్ళే వాళ్ళకైతే బాగానే ఉంటుంది, కానీ ఇలాంటి కవర్స్లో తీసుకెళ్ళే వాళ్ళకైతే సంచి అనేది నుంచోదండి, కింద పడిపోతూ ఉంటుంది. మనం గుళ్ళకి వెళ్ళినప్పుడు అలా పెడుతుంటే. అలా కింద పడిపోకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు ఒక చిన్న బాస్కెట్ లాంటిది ముందు పెట్టుకోవాలండి. ముందే దానిలో పెట్టినా పర్లేదు, లేకపోతే ముందు బాస్కెట్ ఆ సంచిలో పెట్టి తర్వాత పెట్టినా పర్లేదు. అడుగున బేస్ అనేది ఉంటుంది కదా, అప్పుడు మనం ఎక్కడ పెట్టినా అలాగా ఆ సంచి అనేది నిలబడి ఉంటుందండి, కింద పడిపోకుండా. ఆ తర్వాత ఇంకా మనకి ఇంకా ఎన్ని సామాన్లు కావాలన్నా దానిలో పెట్టుకోవచ్చు అనమాట. అదిగో నేను తయారు చేసిన ఆవునేయి దీపాలు బాక్స్ కూడా పెట్టేశాను. ఇలా తీసుకెళ్తే మనకి చాలా ఈజీగా ఉంటుంది. వచ్చిన తర్వాత సర్దుకోవడానికి కూడా. ఇక సాంబ్రాణి పుల్లలు కానీ అన్నీ కూడా నేను పెట్టేశానండి, విడివిడిగా తీసుకెళ్ళి మళ్ళీ సర్దే పని లేకుండా. ఇదండి శివాలయం అయితే వచ్చేసాము. శివాలయం దగ్గరికి మేము ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తామండి. ఇక అభిషేకం చేయించుకుందాం అనేసి వచ్చామన్నమాట. కాళ్ళు కడుక్కొని ఇక లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడ చాలామంది పూజలు చేసుకుంటున్నారు అనమాట. ద్వైస్తంభం ముందు దీపాలు వెలిగించుకునే వాళ్ళు వెలిగించుకుంటున్నారు.
చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. పొద్దున పూట కదండీ! కుక్కలు కూడా ఇక్కడ పడుకొని ఉన్నాయన్నమాట. మేము వచ్చేసరికి ఆల్రెడీ ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. అభిషేకం చేయించుకోవటానికి. ఆ బ్యాచ్ అయిన తర్వాత మళ్ళీ వేరే వేరే మళ్ళీ స్టార్ట్ చేస్తారండి. ఇక ఆ బ్యాచ్ సగంలో ఉంది కదా అనేసి ఈ తర్వాత బ్యాచ్‌లో చేయించుకుందాం అనేసి మేము ఈలోపు ప్రదక్షిణాలు అయితే చేసేస్తున్నామండి. ఇక అభిషేకానికైతే టికెట్ తీసేసుకొని ఇక కొంచెం టైం పడుతుందండి. ఆ బ్యాచ్ అయిన తర్వాత కదా! మా బ్యాచ్ కొంచెం టైం ఉందంటే ఇక ఈ టైంలో ఖాళీగా ఉండటం దేనికిలే కదా అని అక్కడ ఉసిరి చెట్లు ఉంటే ఇక ఉసిరి చెట్టు దగ్గర నేనైతే ఇక ఒత్తులు ఏమైనా వెలిగించుకుందాం అనేసి వచ్చేసి కొంచెం అలా ముగ్గేసి ముగ్గులో పసుపు కుంకుమ అవన్నీ వేసేసి పూజ అయితే చేసేసుకుంటున్నానండి. ఒత్తులు వెలిగిస్తున్నాను. ఈ కార్తీక మాసంలో ఎప్పుడు ఎన్నిసార్లైనా గుడికి వెళ్ళినప్పుడు ఒత్తులు వెలిగించుకోవచ్చండి. ఈ కార్తీక మాసం అంతా కూడా ఎన్ని ఒత్తులు వెలిగిస్తే అంత మంచిదనమాట. ఎన్నిసార్లైనా వెలిగించుకోవచ్చు. ఇక ఉసిరి చెట్టు కింద కూడా నేను వెలిగించలేదనేసి ఇక్కడైతే ఇక వెలిగిస్తున్నానండి ఒత్తులు. 365 ఒత్తులు కూడా తెచ్చుకున్నాను. ఎన్నిసార్లైనా వెలిగించుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఆవు నెయ్యి తెచ్చాను. ఆవు నెయ్యి వేసేసి నేనైతే ఒత్తులు వెలిగిస్తున్నానండి. ఈ ఒత్తులు వెలిగించుకునేటప్పుడు మన 365 ఒత్తులు వెలిగించుకునేటప్పుడు మనకు ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. కొద్దిగా పైన కర్పూరం వేస్తే చక్కగా వెంటనే వెలుగుతుందండి. ఒత్తులు అనేది వెంటనే వెలుగుతాయి. లేకపోతే కొంచెం టైం పడుతుంది. మనం కర్పూరం వేసామంటే ఆ కర్పూరం వేయటం వలన అనమాట వెంటనే వెలుగుతుంది అనమాట. తర్వాత ఇక ఇంకొక ప్రమిదలో నేను మామూలుగా దీపారాధన అనేది చేస్తున్నాను బొట్టొత్తులు వేసి. ఈ ఈ ఒత్తులు వేసిన తర్వాత గుర్తొచ్చింది, నేను ఆవునేయి దీపాలు ఇంటికాడ నుంచి తెచ్చాను కదా, అవి మర్చిపోయాను అనమాట. మీరు కూడా ఇలాగ గుడికి వచ్చేటప్పుడు ఏమిటి మర్చిపోతూ ఉంటారా? నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఆ తర్వాత గుర్తొచ్చింది, నేను దీపాలు ఆవునేయి దీపాలు తయారు చేసి తెచ్చాను కదా అని మళ్ళీ ఇంకొక ప్రమిద పెట్టి ఆవునేయి దీపం కూడా ఒకటి పెట్టేసి ఇక వెలిగించేస్తున్నానండి. ఈ కార్తీక మాసంలో మనం ఎన్ని దీపాలైనా ఎన్నిసార్లైనా ఈ కార్తీక మాసం మొత్తం ఏ గుడికి వెళ్ళినా వెలిగించుకోవచ్చండి. అదే మన ఇష్టం, మన ఓపిక అనమాట. ఇక అభిషేకానికి టైం ఉంది కదా అనేసి ఇక మరి ఖాళీగా కూర్చోవటం ఎందుకని ఇక నేను కూడా ఇక ఒత్తులు అవి వెలిగించేసుకుంటున్నాను అనమాట. ఉసిరి చెట్టు కిందండి ఇది నేను చేసేది. ఈ గుడి దగ్గర చక్కగా చుట్టూ కూడా ఉసిరి చెట్లు, మారేడు చెట్లు ఉంటాయండి. తులసి చెట్టు, మరి ధ్వజస్తంభం ఎక్కడ వెలిగించుకోవాలి అని అనుకున్న వాళ్ళు అక్కడ వెలిగించుకుంటూ ఉంటారనమాట. ఇక నేనైతే వెలిగించేసానండి. కొంచెం ప్రసాదం అయితే పెట్టేశాను, చూసారు కదా. ఇక అభిషేకానికైతే వెళ్తామండి మేము. ఈ లోపలికైతే వచ్చేసాను అభిషేకం చేయించుకోవడానికి. అభిషేకం చేయించుకోవాలనుకున్న వాళ్ళైతే పాల ప్యాకెటు, ఒక కొబ్బరికాయ, ఇక ఇంకా తెచ్చుకునే వాళ్ళైతే తేనె, పంచదార, ఆవు నెయ్యి కూడా తెస్తారండి. నేనైతే ఒక పాల ప్యాకెట్, అదే ఆవు పాల ప్యాకెట్, కొబ్బరికాయ తెచ్చానండి. ఇక అక్కడ అయ్యగారు అయితే ఒక బిందె ఇచ్చేసి అందరూ తెచ్చిన పాలన్నీ దీనిలో పోసేయమన్నారండి. ఇక అందరూ కూడా ఎవరో తెచ్చిన పాలు వాళ్ళు ఈ బిందెలో పోసేస్తున్నారు. ఆ పాలలోనే తేనె, పంచదార కూడా వేసేస్తున్నారండి తెచ్చిన వాళ్ళు. ఇక ఇలా అందరూ కలిపి తీసుకెళ్ళి అందరూ పోయటం అయిన తర్వాత తీసుకెళ్ళి అభిషేకం చేస్తారండి స్వామివారికి. అలాగే కొబ్బరికాయలు, పువ్వులు కూడా అలాగేనండి. మనకు ఒక చిన్న బాస్కెట్ లాగా ఇస్తారు. అందరూ తెచ్చిన కొబ్బరికాయలన్నీ ఒక దాంట్లో, పూలన్నీ ఒక దాంట్లో పెడితే మొత్తం అందరూ పెట్టడం అయిన తర్వాత లోపలికి తీసుకెళ్ళి అభిషేకం చేస్తారన్నమాట స్వామివారికి. వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.